హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడు నేను 'పుష్ప' మూవీ చూసొచ్చాను. సినిమా అయితే మాత్రం నా అభిప్రాయంగా అయితే చాలా బాగుంది. ఇప్పటికే చాలా రివ్యూస్ విని ఉంటారు. కానీ ఇది మాత్రం ఒక సగటు ప్రేక్షకునికి ఇస్తున్న రివ్యూ. ఈ రివ్యూలో మెయిన్‌గా చెప్పబోతుంది ఏంటంటే సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి? అసలు ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? సినిమా ఎందుకు చూడాలి? అసలు నిజంగానే మనకి టికెట్ ధర చాలా ఆకాశంగా ఎగిరిపోయింది కదా! సో, అది మన ప్రేక్షకులకు నిజంగా అది సరిపోతదా? జస్టిస్ చేసిందా రేట్‌ని? అన్నది విషయాన్ని మాత్రం ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాము. చివరి వరకు వీడియో చూడండి. రివ్యూ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం సినిమా డ్రామా ఎక్కువ ఉంటుంది, కొంచెం స్టోరీ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం కొంచెం మంచి మంచి సీన్స్ కానీ వస్తుంటాయి, ఫైట్లు కానీ మన కానీ సినిమా మొత్తం ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా అల్లు అర్జున్ యొక్క ఇమేజ్ అంటే పుష్ప క్యారెక్టరైజేషన్ కానీ పుష్ప యొక్క ఉన్నట్టు తగ్గేదే లేదంటే బలుపు కానీ సినిమాలో ఎక్కడా కూడా తగ్గదు. అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్ లాగా కనిపిస్తున్నా సరే వెంటనే హీరో దాన్ని పుంజుకుంటాడు. మళ్ళీ పుష్ప కొంచెం బలుపండి చూపిస్తాడు సినిమా అంతటా. అదే మనకి ప్రేక్షకులందరికీ కూడాను ఎస్పెషల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. మెయిన్ పాయింట్ సినిమాలో అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ హైలైట్ సినిమా ఏంటి అని చెప్పాలంటే జాతర సీన్. ఒక్క జాతర సీన్లోనే ఆ డ్రెస్సింగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మన అల్లు అర్జున్ గారి డ్రెస్సింగ్ చూసారు కదా, లేడీ గట్టి వేసుకున్న డ్రెస్సింగ్ ఉంటుంది కదా. సో ఆ డ్రెస్సింగ్లో ఆ పర్టికులర్ సీన్ నాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వస్తూ ఉంటుంది సీన్. అదే సీన్లో మనకి ఆ అల్లు అర్జున్ యొక్క తాండవం చూపించారు, అలానే అల్లు అర్జున్ యొక్క ఎమోషన్ చూపించారు, అలానే అల్లు అర్జున్ యొక్క రౌద్రం చూపించారు. అందులోనే ఇంకొక సాంగ్ కూడా ఉంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేయము. ఒకే సిచ్యువేషన్లో 2 సాంగ్లు వస్తాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇదైతే మాత్రం సినిమాకి హైలైట్. జాతర సీన్ అయితే మాత్రం సినిమాకి చాలా చాలా హైలైట్. అలానే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫైట్ కానీ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అంటే జాతరకి సీక్వెన్స్ కానీ జరుగుతుంది ఆ క్లైమాక్స్ ఫైట్ కూడాను. సో ఆ క్లైమాక్స్ ఫైట్కి కావాల్సిన ఇన్పుట్ అంతా కూడా జాతర సీన్లో కనిపిస్తుంది. సో సినిమాలో అల్టిమేట్గా చెప్పుకోవాలనుకుంటే ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగానే సినిమా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం డిసప్పాయింట్ అనిపించి కొంచెం చిన్న బోరింగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్లో మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఆ పుష్ప ఇదాన్ని కానీ లేకపోతే ప్రతి దాన్ని కూడా మీరు చాలా బాగా ఫీల్ అవుతారు. ఒక ఆడియన్స్కి మీరు చక్కగా దాన్ని చక్కగా ఫీల్ అవుతారు. సినిమా అయితే మాత్రం చూడొచ్చు. ఫైట్ల పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ అన్ని పరంగా కానీ సినిమా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా తప్పకుండా చూడండి. ఇంత రేట్ అయితే మాత్రం సామాన్య ప్రేక్షకులకు అయితే నచ్చలేదు కానీ బట్ ఏదైనా సినిమా బిజినెస్ పరంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అది ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ బడ్జెట్ చాలా చాలా ఎక్కువ. కానీ ఎవరైనా నేను ఆ నైట్ మాత్రం ఆ టికెట్ అలా ఉంది. బట్ ఈరోజు ఏం చేస్తే మామూలు రెగ్యులర్ టికెట్సే ఉన్నాయి, మనకి చూస్తున్నాము 200, 300 అలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమా మీరు వాచ్ చేయండి. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని రికార్డు బదులు కొట్టేస్తుంది. ఆల్రెడీ రిలీజ్ రికార్డ్స్ ఆల్రెడీ బ్రేక్ చేస్తుందండి చాలా రికార్డ్స్ అన్నింటిలో కూడాను. అలానే సినిమా కూడా అంతైర్గా చూసుకున్న ఫైనాన్షియల్ పరంగా చూసుకున్న ప్రతి దాని మీద చూసుకున్నా సరే సినిమా అయితే అన్ని రికార్డు బదులు కొడుతుంది. క్లైమాక్స్లో మాత్రం మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎమోషన్కి ఎమోషన్, రౌద్రానికి రౌద్రము, తాండవానికి తాండవము, ప్రతిదీ కూడా సినిమాలో చాలా బాగుంది. ఫన్ పార్ట్ కొంచెం తక్కువ ఉంటుంది సినిమాలో. బట్ ఓవరాల్గా ఫైట్ల పరంగా కానీ లేకపోతే మన షెకావత్కిని తర్వాత మన అల్లు అర్జున్ మధ్యన జరిగే చేజింగ్ సీన్స్ కానీ అది కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తే మెయిన్ నాకు ఎక్కడ కొంచెం గూస్ బంప్స్ వచ్చినాయి అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అది క్లైమాక్స్ ఫైట్ ముందు. ఆ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా మనకు మంచి గూస్ బంప్స్ ఇస్తుంది. అలానే జాతర సీన్ కూడా మనకు మంచి గూస్ బంప్స్ ఇస్తుంది. సినిమాతో మనం తప్పకుండా వాచ్ చేయండి. అలానే మనీ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.